హాయ్ అందరికీ నమస్కారం. యుద్ధం ప్రారంభం కాకముందే దుర్యోధనుడు ఎందుకు భయపడ్డాడు? మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సైన్యం పెద్దది కాబట్టి కాదు, అక్కడ పాండవుల్లో యువశక్తి కూడా నిలబడి ఉన్నందుకు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 6వ శ్లోకం దానికి సంబంధించింది. ఈ శ్లోకం కూడా దుర్యోధనుడు ద్రోణాచార్యుల వాళ్ళకి పాండవుల యొక్క సైన్యం వాళ్ళ బలం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దుర్యోధనుడు ఏం చెప్తున్నాడంటే, యుధామన్యుడు ధైర్యానికి ప్రతీక, ఉత్తమౌజుడు ఉత్సాహానికి ప్రతీక, సౌభద్రుడు అభిమన్యుడు యువసింహం, ద్రౌపది కుమారులు భవిష్యత్ శక్తి. ఇది కేవలం పేర్లు కాదు అనేసి ఆయన దుర్యోధనుడు ద్రోణాచార్యుడు చెప్తున్నాడు. ఇది 6వ శ్లోకం యొక్క అర్థం. ఇప్పుడు దీనికోసం కొద్దిగా మనం ఎలాబొరేట్ చేసి మాట్లాడుకుందాం. వీటిని ఓన్లీ ఒక పేర్ల కింద తీసుకునే అవసరం లేదు. అందులో ఒక పొటెన్షియల్, ఒక ఎనర్జీ, ఒక ఫ్యూచర్ పవర్ కనిపిస్తుంది. ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో చెప్పిన వాటిలో ప్రత్యేకంగా అభిమన్యుడి కోసం మాట్లాడుకోవాలి. ఆయన యుక్త వయసులోనే యుద్ధానికి వెళ్ళాడు. చాలా చిన్న వయసు, అసలు అనుభవం కూడా లేదు. ఓన్లీ అతనికి ఉన్నది ఆత్మవిశ్వాసం, ఆకాశం అంత ఉంది, కావలసినంత ఉంది ఆత్మవిశ్వాసం. అతని యొక్క ధైర్యం కౌరవ సైన్యాన్నే కదిలించింది. సేమ్ ఇదే మన రియల్ లైఫ్లోకి మనం కనెక్ట్ చేసుకుంటే మన ఆఫీస్లో కూడా చూస్తూ ఉంటాం. కొత్తగా వచ్చిన ఉద్యోగి కానీ, కొత్తగా వచ్చిన రెఫరల్ పార్ట్నర్ కానీ, ఒకవేళ కొత్త ఎంటర్ప్రీనర్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళలో ఇప్పుడు కూడా ఒక ఫైర్ ఉంటుంది. ఆ ఫైర్ని కనుక మనం ప్రాపర్గా ఐడెంటిఫై చేసి యూజ్ చేసుకుంటే అదే మనకి పెద్ద స్ట్రెంగ్త్. అది లీడర్షిప్ అంటే వయసు చూసి మనం నిర్ణయం తీసుకునేది కాదు, సామర్థ్యం చూసి అవకాశం ఇవ్వడం. ఇంకొద్దిగా డెప్త్ వెళ్ళి చెప్పుకుందాం. మనం ఎప్పుడైనా సరే కాంపిటీషన్ చూసి లేకపోతే అక్కడ సైజుని చూసి భయపడతాం, కానీ దాన్ని చూసి భయపడకూడదు, స్పీడ్ని చూసి భయపడాలి. ఎప్పుడు యంగ్ మైండ్ ఈక్వల్ టు ఫాస్ట్ యాక్షన్, అలాగే ఫాస్ట్ యాక్షన్ ఈక్వల్ టు ఫాస్ట్ గ్రోత్, అలాగే ఫాస్ట్ గ్రోత్ ఈక్వల్ టు మార్కెట్ ఇంపాక్ట్. అంటే ఇక్కడ దుర్యోధనుడు ఏం అర్థం చేసుకున్నాడు? ఆయన పాండవుల యొక్క ఆర్మీ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది అర్థం చేసుకున్నాడు. సేమ్ అలాగే మనం కూడా మన టీంకి ఫ్యూచర్ ఉండాలంటే మనలో కూడా యంగ్ జనరేషన్ అనేది ఉండాలి. వాళ్ళని ఐడెంటిఫై చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి. చివరిగా చెప్పేది ఏంటంటే, మీ టీంలో కూడా ఒక అభిమన్యుడు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని మీరు గైడ్ చేస్తున్నారా లేదా? వాళ్ళని ఏమన్నా ఇగ్నోర్ చేసేస్తున్నారా? గుర్తుంచుకోండి, ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా యువశక్తిని చిన్న చూపు చూస్తే ఒకరోజు అదే శక్తి మీకు కాంపిటీషన్ అవుతుంది. ఈ 6వ శ్లోకంలో మనం కూలంకషంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యువశక్తి అనేది ఎప్పటికీ కూడా ఫ్యూచర్. ఒకవేళ నేను చెప్పింది మీకు అందరికీ అర్థమై ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.